నీకు మారు మనసు ఇచ్చి ఒక వ్యక్తిని మార్చే ఆత్మని నీకు ఇచ్చాడు. మాకు స్వస్థతని, అభిషేకాన్ని, విడుదల చేసే ఆత్మను మాకు ఇచ్చాడు. నీకిచ్చింది వల వేరు, మాకిచ్చిన వల వేరు. మనిద్దరం పోరాడితే శత్రువుకి బలం వస్తుంది. జాగ్రత్త. మనిద్దరం కలిసి నీ వల్ల నీవు వాడుకో, నా వల్ల నేను వాడుకుంటే మన ద్వారా ఏమైపోతుందంటే అపవాది ఎక్కడికక్కడ పతనం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, పేతురు యోహాను ఇద్దరు కూడా శృంగారం అనే దేవాలయం మెట్లెక్కుతుంటారు. అప్పుడు పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ కూర్చుంటాడు. అప్పుడు పేతురు యోహాను అంటాడు, మా దగ్గర వెండి బంగారం లేదు, మా దగ్గర ఉన్న వలేంటో తెలుసా? నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే ఆ కుంటోడు పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్తాడండి. ఆ కుంటివాని స్వస్థత ద్వారా రక్షణ జరిగింది. ఆ వల ఎవరికి ఇచ్చాడంటే పేతురు యోహానికి దేవుడు ఇచ్చాడు. అందుకనే నీకు బోధించే అధికారం ఇచ్చాడేమో ఆ వల. ఒకవేళ నీకు స్వస్థత పరిచే ఆ యొక్క వల నీకు ఇచ్చాడేమో, నీకు అద్భుత కార్యాలు చేసే వల ఇచ్చాడేమో. కానీ ఈ యొక్క వలలు తీసుకున్న వారే ఈ రోజులు ఏమైపోతున్నారండి? నేను గొప్ప, నేను గొప్ప. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఒకరోజు నడుస్తున్నారట యేసే కంటే ముందు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారట, అరే మనలో ఎవరు గొప్పడో చెప్పు అని అన్నాడట. అంటే ఇంకొకటి అన్నట, నేను గొప్ప, నువ్వు గొప్ప. ఇదంతా విని యేసే అన్నాడట, ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక, ఇందాక మీరు ఏమో అనుకుంటున్నారు నాకు చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, మౌనం అయిపోయారంట. విన్నాడు కదా యేసయ్య అని. అప్పుడు యేసయ్య అన్నాడంట, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడలా వాడందరికీ కూడా దాసుడై ఉండాలా. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరినేడలా వాడందరికీ కూడా పరిచారకుడై ఉండాలా. దైవ సేవకునికి వల ఇచ్చేది ఎవరు అంటే దేవుడండి. నువ్వు ఏ వలను విమర్శిస్తున్నావో తెలుసా బ్రదర్, సహోదరి, సహోదరుడా? యేసయ్య ఏ వ్యక్తి ద్వారా ఏ చేప పట్టిద్దా అని వెతుకుతాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఒక కుంటివాని దగ్గరికి వెళ్ళి, ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ దైవ సేవకుడు స్వస్థతని వలేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొంది యేసుని రక్షకునిగా తెలుసుకుంటున్నాడు. ఇది ఒక వల. అంటే ఇది చేపలు పట్టే విధానంలో ఒక పద్ధతి. నీవెట్లా చేపలు పడుతున్నావంటే వాక్యం చెప్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ, నీకిచ్చిన పద్ధతిలో, నీకిచ్చిన వలలో నువ్వు చేపలు పడుతున్నావు. మరొక సేవకుడు ఆయనకిచ్చిన వలలో పడుతున్నావు, ఆయనకిచ్చిన పద్ధతిలో వలేస్తూ చేపలు పడుతున్నాడు. కానీ ఎవరిది వారు ప్రత్యక్షత, పిలుపు తెలుసుకుంటే మనం గొప్పగా దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం విలువలేని జీవితంగా ఉందేమో, ఈరోజు నిన్ను గుర్తించి నిన్ను గుర్తించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. చూడండి, చేపలు పడుతున్న పేతురు, యోహాను, యాకోబు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వాళ్ళతో ఒకటే మాట అంటున్నాడండి, ఈరోజు వరకు ఈ సముద్రం మీద ఈ చేపలు పడుతూ ఈ మురికి వాసనతో మీరున్నారు, కానీ మిమ్మల్ని ఒక్క గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, మా జీవితంలో అందుకని వాళ్ళకి ఉపయోగకరమైనటువంటివి ఆ దోణిని విడిచిపెట్టుకున్నారండి. వారికి ఏది విలువైనదో అది వదిలిపెట్టుకున్నారు. మేము సేవలు అడుగు పెట్టినప్పుడు యేసయ్య మాతో అన్నాడు, మీరు కొన్ని వదిలిపెట్టుకోవాలి అన్నాడు. ఇప్పుడు యేసయ్యతో మేము అడిగాం, అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా, నీ తల్లి ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలా. అబ్రహాము విధేయత చూపినందుకు ఈరోజు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. దేవుని బిడ్డలారా, నన్ను వెంబడించు అని పేతురుతో యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా నువ్వు ఉద్యోగం వదులుకోవాలంటే వదులుకుంటావా? ఇమ్మీడియట్గా నీ జాబ్ వదిలి సేవకు వచ్చేంటి వస్తావా? మీకు తెలిసి ఇప్పుడు మాతో బైబిల్ కాలేజ్ చేసిన స్టూడెంట్స్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మంచి జాబ్ చేసి పిలుపు కలిగి సేవకు వచ్చి ఈ రోజుల్లో బైబిల్ కాలేజ్ చేసి ఆ బైబిల్ కాలేజీలో వాళ్ళకి చీపురు పెట్టి ఊడవటం, నేను ఎట్లా పరిచర్య చేయాలో, ఎట్లా ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళాలో, ఒక ఆత్మీయ నాయకులంగా దగ్గరుండి అన్ని నేర్పించడానికి దేవుడు మాకున్నవన్నీ ఒకసారి వదులుకోమని చెప్పాడండి. తల్లిదండ్రుల్ని, బంధుమిత్రులని, రక్త సంబంధికుల్ని నువ్వు వదులుకొని నా సేవ చేయాలా. వీటిని వదులుకుంటేనే
నేను గొప్ప జనాంగంగా చేస్తాన్నాడు దేవుని బిడ్డలారా. ఆ టైంలో కొన్ని బాంధవ్యాలు, కొన్ని బంధుత్వాలు, కొన్ని మమకారాలు మేము వదిలిపెట్టుకునే టైంలో అది మా పిలుపండి. నోవాహుని ఓడలోకి కుటుంబంతో పాటు పంపించాడు. అబ్రహాముని అందరిని విడిచిపెట్టుకొని రమ్మన్నాడు. నోవాహు పిలుపు వేరు, అబ్రహాము పిలుపు వేరు. మా పిలుపు వేరు, మరొకరి పిలుపు వేరు. సేవ చేస్తే అందరిని వదిలిపెట్టుకోవాలా అని ఎంతోమంది ఎన్నో రీతిలుగా మమ్మల్ని అన్నారండి. కానీ దేవుడు అన్నాడు, అబ్రహాముని పిలిచినట్టు పిలుస్తున్నాను నేను. నీ బాంధవ్యం, నీ బంధుత్వం, నీ మమకారం నువ్వన్నీ వదిలేసుకోవాలి నా సేవకుడా అంటే. రియల్లీ మా పిల్లలు ఊరికే వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఇది చేస్తుంటే నేను చాలా కంట్రోల్ చేస్తుంటాను. వాళ్ళకి పుట్టింది మొదలుకొని బ్లడ్ రిలేషన్ అంటే ఏంటో తెలియదండి. అప్పుడప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, అందరూ హాలిడేస్కి, అందరూ చుట్టాల ఇంటికి, బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ లేదు, ఈవెన్ మీటింగ్స్కి పోతే కూడా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనియరు డాడీ అంటే. అప్పుడు దైవ సేవకుడు వాళ్ళని కూర్చోబెట్టి ఒక మాట చెప్తాడు. చిన్ని సమూయేలు బాలుడై ఉన్నప్పుడు అమ్మని ఇడిచిపెట్టి, నాన్నని ఇడిచిపెట్టి, అన్నీ ఇడిచిపెట్టుకొని ఏలి యాజకుని దగ్గర చూడండి, తల్లి పాలు విడిచినాక ఇట్లా వదిలిపెట్టి మందిరంలో వెళ్ళిపోతూ ఉంటుందండి. అమ్మ నీతో వస్తానని నేను ఏడవలేదు, తల్లి వెంటబడి వెళ్ళలేదు. అందుకనే సమూయేలు ఈ భూలోకాన్ని గడగడలాడించే ప్రవక్త అయ్యాడు దేవుని బిడ్డలారా. ఆ తల్లి మమకారాన్ని చంపుకున్నాడండి. తల్లి ఒడిలో పండుకునే వయసులో, తల్లి ఆప్యాయతని, తండ్రి ప్రేమను అనుభవించే వయసులో, ఎవ్వరూ లేని స్థితిలో ఏలి యాజకుని కన్ను దృష్టి కూడా మందమైపోయిన సమయంలో ఆ మందిరంలో ఆ చిన్నవాడు పెరుగుతూ ఆ చిన్నవాడిని చూసి జాలిపడిన ఆ దేవాతి దేవుడు సమూయేలు అని పిలుస్తాడు దేవుని బిడ్డలారా. ఈ స్టోరీ ఎప్పుడు మేము చెప్తుంటాం మా పిల్లలకి. ఏ బంధం, ఏ బంధుత్వం, ఏ మమకారం మనకు అడ్డుపడినా మనం సేవ చేయలేము నాన్న. వీళ్ళందరూ నీ సొంతోళ్ళు, నీ వాళ్ళే. అందుకనే కొన్నిసార్లు వీళ్ళని విసిగిస్తుంటే నాకు భయం అనిపిస్తుంటుంది. నేను కూడా టెన్షన్ పడుతుంటాను, దైవ సేవకుడు నేను కూడా. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలతో కలిసి ఆడుకున్న అనుభవం లేదండి. మేమెంత ఒంటరిగా ఉన్నామో చిన్న వయసు నుంచి కూడా బిడ్డలు అదే ఒంటరిగా ఉన్నారు. ఈ రోజు వరకు వారి ఒంటరితనంలో మేము నేర్పించేది ఏంటంటే ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు ఇవన్నీ వేసే వదులుకోమని చెప్పాడు నాన్న మాకు. దేవుడు చెప్పిన అనుభవం ఏంటంటే, నువ్వు వదిలిపెట్టుకుంటేనే నేను నిన్ను గొప్ప సేవకునిగా చేస్తానా. ఎందుకంటే నువ్వు వదిలిపెట్టుకోవాలి, అది నీ పట్ల నా చిత్తం, అది నేను నీకు ఇచ్చే వల అన్నాడు యేసయ్య. రియల్లీ దేవుని బిడ్డలారా, టైంలో కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అన్నీ వదిలిపెట్టుకొని ఏమీ లేని టైంలో ఒక్కరితోనే మేము అడుగు పెట్టామండి. ప్రభువైన యేసుతో సేవలో అడుగు పెట్టాము దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రపంచంలో అనేక మందిని సంపాదించుకున్నాం. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వచ్చినప్పుడు, తమ్ముళ్ళు వచ్చినప్పుడు, నీ తల్లి, నీ తమ్ముళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారంటే వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ నన్ను వెంబడిస్తున్న మీరే నా తల్లి, నా సహోదరులు అంటాడండి యేసయ్య. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీరే మా యొక్క బహుమానం, మా కిరీటం, మా సంతోషం. ఎందుకంటే మేము మిమ్మల్ని పరలోకంలో ప్రభు ఎదుటి నిలబెడితే మేము బ్రతికినట్లే. మా జీవితంలో ఏ బంధం మాకు లేదు. దేవుడు మాకు ఇచ్చిన బెల్లంపల్లి పట్టణంలోని సంఘం, మాతో ఉన్నటువంటి పనిచేస్తున్న టీమ్స్, సహవాసమైన మీరు మాత్రమే దేవుని బిడ్డలారా. అందుకని ఏ రోజు కూడా మేము మళ్ళీ మా యొక్క వెనక స్థితిని మేము ఏనాడు చూసుకోవాలని ఆశపడలేదు. కానీ ఆ వదిలిపెట్టుకుని వచ్చేటప్పుడు మా గుండె ఎంత వేదన పడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఆ కఠినంగా మా హృదయాల్లో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు మీకు మేము దగ్గరగా ఉండగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. మాకు ఎవరికి శత్రుత్వం లేదు, కానీ ఈ బంధాన్ని చంపుకోమన్నవాడు ఆయన చంపుకోమని చెప్తే చంపుకున్నాం. కాబట్టి ఈరోజు ఆ ఇచ్చిన వలని తీసుకొని ఈ ప్రపంచం, ఈ లోకం అనే సముద్రంలో మేము అడుగు పెట్టగలిగాము దేవుని బిడ్డలారా. ఎందుకంటే మాకు తెలుసు మేము ఏ కష్టం నుండి వచ్చామో, ఏ బాధ నుండి వచ్చామో, ఏ వేదన నుండి వచ్చామో, ఏ సమస్య నుండి వచ్చామో. అయితే యేసయ్య మమ్మల్ని ఎంత ఆదరించి ఈరోజు అట్టడుగు కూరుకుపోయిన మమ్మల్ని లేవనెత్తి మాకు ఆయన వల ఇచ్చి
అనేక మందిని స్వస్థపరుస్తూ, అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ, త్రాగుడు అడిక్ట్ అయిన వారిని విడిపిస్తూ, ఈరోజు ఎంతో అలసిపోయి వచ్చిన నిన్ను ఇక్కడికి వచ్చాక ఆదరణ ఇస్తున్నాడంటే అది మా స్వశక్తి, మా బలము కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన వల్లనే. దేవుని బిడ్డలారా, ఇందాక ఒక సహోదరి సాక్షి చెప్పింది, 20 సంవత్సరాలు నా భర్త త్రాగుడికి అడిక్ట్ అయ్యి, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అన్న చెప్పిన మాటలు విన్నాడో మారిపోయాడు నా భర్త. ఈరోజు కొన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ దుఃఖము పోయింది. నా కుటుంబంలో ఒక పండగ, సంతోషకరమైన వాతావరణం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలోకి వచ్చి అందరూ అంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు పాస్టర్ గారు? ఏ పేరు మాకు లేదండి. 6 hours జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. అనేక మందిని మా జీవితంలో మేము విడిచిపెట్టుకున్నాం, అనేక ప్రేమలు వదులుకున్నాం. ఈరోజు ఒంటరిగా యేసయ్య తప్ప మాకు ఆధారం లేదు. మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, ఏ ఫండ్స్ లేవు. మా ఫండ్ అంతా యేసయ్య మాత్రమే. దేవుని బిడ్డలారా, నెక్స్ట్ ఏంటంటే, మీరు సంతోషంగా, మీరు ఆనందంగా, మీ కుటుంబాలు బాగుపడితే అదే మాకు సంతోషం. ఇందాక ఒక తల్లి ఏడ్చుకుంటూ చెప్పింది, నా బిడ్డ నడుస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందని. మీరు స్వస్థత పొందకపోతే మాకు బాధండి, మీరు విడుదల పొందకపోతే మాకు వేదన. మీ యొక్క జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో అప్పుడే మాకు సంతోషం. ఎందుకంటే పరలోకంలో ఆనందం ఉంటుంది, ఆనందంలో మేము పాలిభాగస్తులం అవుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిన పేతురు వదిలిపెట్టుకున్నాడు, యోహాను వదిలిపెట్టుకున్నాడు, యాకోబు వదిలిపెట్టుకున్నాడు. కొన్ని మా జీవితంలో మేము వదిలిపెట్టుకున్నప్పుడే ఈరోజు ఈ బలమైన సేవ మేము చేయగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతోమంది కామెంట్ చేస్తుంటారు హీలింగ్ మినిస్ట్రీ మీద. కొంతమంది అంటారు, టచ్ అంటే పడిపోతుంటే అది పాపమట. యేసుక్రీస్తు దెయ్యాలని వెళ్ళగొడుతుంటే బయలుజుబేలను దెయ్యాలని వెళ్ళగొడుతున్నామన్నారు యేసయ్యని. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు చాలా హీనంగా మాట్లాడారండి. కానీ ఈరోజు ఏ స్పిరిట్ దెయ్యం వెళ్ళగొడుతుందో, ఏ వాక్యం ద్వారా నువ్వు మారు మనసు పొందుతున్నావో, ఏ ఆత్మ అద్భుతాలు చేస్తుందో అదే ఆత్మ ఏం చేస్తుందంటే అనేకులను స్వస్థపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకరికి ఆత్మ వలనే స్వస్థత, ఒకరి ఆత్మ వలనే ప్రవచించేవారు, ఒకరికి ఆత్మలు, ఇవన్నీ ఇచ్చినవాడు. నాకు టైం లేదు, నేను చదివించట్లేదు, కానీ ఇవన్నీ ఇచ్చినవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. స్వస్థత జరిగేది ఎవరి ద్వారా అంటే ఆయన ఆత్మ వలన. కళ్ళు క్లోజ్ అంటే క్లోజ్ అయ్యేది ఎవరంటే ఆయన ఆత్మ వల్లనే. ఒక వ్యక్తి జీవితం మారేది ఎవరంటే ఆయన ఆత్మ వల్లనే. నీకు మారు మనసు ఇచ్చి ఒక వ్యక్తిని మార్చే ఆత్మని నీకు ఇచ్చాడు. మాకు స్వస్థతని, అభిషేకాన్ని, విడుదల చేసే ఆత్మను మాకు ఇచ్చాడు. నీకిచ్చింది వల వేరు, మాకిచ్చిన వల వేరు. మన ఇద్దరం పోరాడితే శత్రువుకి బలం వస్తుంది, జాగ్రత్త. మన ఇద్దరం కలిసి నీ వల్ల నీవు వాడుకో, నా వల్ల నేను వాడుకుంటే మన ద్వారా ఏమైపోతుందంటే అపవాది ఎక్కడికక్కడ పతనం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, అసలు నిజంగా వల తీసుకున్న వాళ్ళు ఎట్లుండాలంటే, నీకు స్వస్థత వరం లేదా, ఎవరు స్వస్థత చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పంపాలా. అర్థమవుతుందా? బోధించే వాక్యం కలిగేవారు, నీకు స్వస్థత వరం లేదు, దేవుడు నీకు ఆ వల ఇవ్వలే, కానీ ఎవరు స్వస్థపరుస్తున్నారో రోగిని అక్కడికి డైవర్ట్ చేయాలా. చూడండి, ఎవరైనా పేషెంట్ MBBS ఒక మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తాను, నీకు ఒక స్పెషల్ కేసు ఇంకొక ఆయన చెక్ చేయాలని రిఫర్ చేస్తాడు. సేవకులు కూడా ఇట్లా రిఫర్ చేస్తే భారతదేశంలో, యావత్ ప్రపంచంలో త్వరగా ఉద్యమం రగులుకుంటుంది. దేవుని బిడ్డలారా, స్వస్థపరిచే వరం నీకు లేకపోతే స్వస్థతలు ఆగిపోయాయని చెప్పకు ప్లీజ్. అద్భుతాలు చేసే వరం నీకు లేకపోతే అద్భుతాలు ఆగిపోయాయని చెప్పొద్దు. నీకు ఇచ్చిన వల ద్వారా నువ్వు బలమైన సేవ చేస్తున్నావు, అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతున్నది. గొప్ప గొప్ప చేపలు నీ వలలో పడుతున్నారు, పాపాత్ములు మారుతున్నారు, అందును బట్టి దేవునికి ఘనత నీ సేవ ద్వారా, అందును బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం. దేవుడు కొంతమందికి ఇచ్చే వల, కొంతమందికి ఇచ్చే సేవ, కొంతమందికి. ఒక పల్లెటూరుకి వెళ్తే ఒక సేవకుడు చెప్తున్నాడండి, మా దగ్గర నుంచి ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ తీసుకెళ్ళి ఆయన మంచిగా వాక్యం చెప్తాడట. ఈ ఆయిల్ పెట్టగానే దెయ్యాలు పారిపోతుంటే ఆయనకు సంతోషం అయిపోతుంది. ఎంతో సంతోషం అనిపించిందండి. బోధించి కరెక్ట్గా
మంచి బోధ చేయలేని వారు, నాకు ఈ గిఫ్ట్ ఉంది, నాకు ఫలానా వ్యక్తి చాలా చెప్పగలడు, ఆయన వాక్యం వినండి అంటే ఏమవుతుందండి? వల ఇచ్చినవాడు దేవుడు, వాడుకునేవాడు దేవుడు. మనదంతా శూన్యమే. మనం ఏమై ఉన్నామో ఆయన దయ వలనే, మనకున్నదంతా ఆయన కృప వలనే. అందుకని మా స్టూడెంట్స్కి మేము చెప్తున్నాం, మీరు సేవలు అడుగు పెట్టాక ఎవరిని విమర్శించొద్దు. మీ సేవా జీవితంలో ప్రతి సేవని గౌరవించండి. ఎందుకంటే ప్రతి వల ఆయా సమయాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఇచ్చినది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. 2001లో మా దగ్గర బైబిల్ కాలేజ్ చేసిన ఒక స్టూడెంటు, నేను బెల్లంపల్లిలోనే సేవ చేస్తా అన్నారు. ఓకే, చెయ్యమన్నాం. నీకు దొరికే చేపలు నీకు దొరుకుతాయి, మాకు దొరికే చేపలు మాకు దొరుకుతాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు, దేవుని సేవకులు కూడా టీవీ ప్రోగ్రాం చూసే వారికి, ఇక్కడ ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నీవు నేను పోట్లాడితే సాతానికి బలం వస్తుంది. నీవు నేను విమర్శించుకుంటే అపవాది విజృంభిస్తాడు. నీవు నేను కాంప్రమైజ్ అయితే పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. చప్పలు కొట్టండి ఒకసారి. మనందరం ఏక మనసు ఏకాత్మ కలిగి ఎవరికిచ్చిన వల్ల వారు వాడుకుంటే ఈ లోకనాథుని, లోక రాజ్యాలన్నీ ఆయన పాదాల ఎదుట గడగడగడగడలాడబోతున్నాయి. కానీ మనం కొట్లాడుకుంటే, మనం విమర్శించుకుంటే సాతాను విజృంభిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఏ సంఘ సభ్యునివైనా, ఏ సంఘ సభ్యురాలువైనా, ఎక్కడి నుండి వచ్చినా ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకే వాళ్ళు ఇచ్చాడో అందులో నువ్వు ముందుకు సాగిపో. నువ్వెందులో నీకు టాలెంట్ ఇచ్చాడో అందులో ముందుకు సాగిపో. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని, మనం లోకంలోకి వచ్చిందంటే సముద్రంలోకి అడుగుపెట్టాం, లోకంలో అడుగుపెట్టాం. అనేక రకాలైనటువంటి చేపలు, అనేక రకాలైన మనుషులు. కానీ ఏ మనిషికి ఏది చెప్పాలో, ఏ వ్యక్తిని ఎవరి దగ్గర వాడుకోవాలో మహాజ్ఞాని, మహోన్నతుడు, కృపామయుడైన ఆ ప్రభుని యేసయ్యకే తెలుసండి. మన లోకాన్ని గొప్ప గొప్ప భక్తులు విడిచిపెట్టి వారు ఈ సేవా భారాన్ని మిగతా ఉన్న వారి మీద వెళ్ళిపోయారండి వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి, భక్తి సింగ్ గారు కానీ, దినకరన్ గారు కానీ, ఏసన్న గారు కానీ, రాజబాబు గారు కానీ, మంచి మంచి సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప సేవకులు ఆ యొక్క వారి సేవలు ముగించుకొని వెనకున్న పరిగెత్తున్న వారి భుజం మీద పెట్టిపోయారు దేవుని బిడ్డలారా. కానీ వెనకున్న సేవకులైన ఈ నేటి యువతరం సేవకులు, ఇప్పుడు సేవకులు కాబోతున్న మీరు దేవుని యొక్క రాజ్యభారాన్ని మోయటానికి ఈ రాత్రి మీరు సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు.